శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 87వ శ్లోకము. శంకరులు శివపాద భక్తిని కోరుతున్నారు. అసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఈ శ్లోకమునకు భావము: ఓ శంకర, నీవు భుజించేది విషము, అలంకరించుకునేది పాము, కట్టుకునేది ఏనుగుతోలు, నీవు ఎక్కి తిరిగే వాహనము ముసలి ఎద్దు. ఇంకా నాకు ఇష్టమైనది నీ వద్ద ఏముంది? నీవు నాకు ఏమిస్తావు? నీ పాదపద్మ భక్తిని ఒక్కటే నాకు ప్రసాదించు. ఇక్కడ పరమేశ్వరుని నిందించినట్లు పైకి కనబడుతుంది, కానీ దీని పర్యవసానం స్తుతియే కానీ నింద కాదు. దీనినే వ్యాజస్తుతి అంటారు. ఏష ఆత్మాపహత పాప్మ అని వేదం. ఈ ఆత్మ ఏ దోషము లేనిది అని ఆ వేదమంత్రానికి అర్థం. అనగా పరమాత్మ దోషములు ఏమీ లేనివాడు. గరళం ఆయన భుజిస్తాడనడం అనగా భక్తులను రక్షిస్తాడనే అభిప్రాయం. ఆయనకు పాము భూషణం అనడం అంటే శివుడు అభయం ఇస్తాడని అభిప్రాయం. గజచర్మం ఆయనకు వస్త్రం అని చెప్పడం ఆయన నిస్పృహుడు అని భావం. నిస్పృహుడు అనగా ఆశ లేనివాడు. నాకు కావలసినది ఏదీ నీ వద్ద లేదు అనటం తాను నిస్పృహుడను అనే అభిప్రాయమును తెలుపడానికే అని గమనించాలి. అందుకే పాదభక్తిని ప్రసాదించుమని శంకరులు ఈశ్వరుని ఈ శ్లోకంలో వేడుకున్నారు. నిజానికి ఈశ్వరుడు సర్వలోక రక్షణ కోసం విషం పుచ్చుకున్నాడు. ప్రాణులు అందరికీ అభయప్రదానం చేయడానికి గుర్తుగా పాములను ధరించాడు. తనకు దేనియందు స్పృహ అనగా ఆశ లేదని తెలియజేయడానికే తోలు వస్త్రాన్ని కట్టుకున్నాడు. పొగరుబోతు తులువల తుంటరుల తలబిరుసుతనానికి ముక్కుత్రాడు వేస్తానని చెప్పడానికే వృషభాన్ని వాహనం చేసుకున్నాడు. శివుడు ఏ దోషము లేనివాడు. అటువంటి స్థితిని సాధించడానికే శంకరులు ఈశ్వరుని యందు అచంచలమైన నిత్యమైన పాదభక్తిని కోరుకున్నారు. ఏదైనా ఇయ్యగల భగవంతుడు ప్రసన్నుడై వరం కోరుకోమంటే సామాన్య భక్తులు ఇంద్రియ సుఖాల్ని కోరుతారు. అదే శివుడు శంకర భగవత్పాదుల్ని వరం కోరుకోమంటే ఆయన ఏం వరం ఇమ్మని అడుగుతారో శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు. అంతేకాదు, దేవుడు ప్రత్యక్షమైతే భక్తుడు ఏమి కోరుకోవాలో కూడా శంకర్లు ఈ శ్లోకం ద్వారా మనకు సూచించారు. ఎవరైనా వచ్చి మనల్ని తినడానికి ఏమైనా పెట్టమంటే మనం తినే వస్తువునే వాళ్ళకు పెడతాం. మరి శివుడి దగ్గరకు వచ్చి పెట్టమని అడిగితే ఆయన తిన్నది విషం కాబట్టి ఆ విషాన్నే మనకు పెడతానంటాడు. ప్రాణాలను తీసే విషం పెడతామంటే మనం వద్దంటాం కదా. అలాగే శంకర్లు సైతం శివుడు తిన్న విషం ఆహారం తనకు వద్దన్నారు. అలాగే ఎవరైనా కట్టుకోవడానికి ఒక బట్ట ఇమ్మంటే మన వద్ద ఉన్న నూలు, పట్టు మొదలైన వాటిల్లో ఏదో ఒకటి తీసి ఇస్తాం. మరి శివుణ్ణి వస్త్రం కోరితే ఆయన ధరించే గజ చర్మం ఇస్తానంటాడు. ఆ గజ చర్మాన్ని మనం తీసుకోం కదా. అలాగే శంకర్లు శివుడితో ఆయన కట్టుకునే తోలు వస్త్రము తనకు వద్దన్నారు. ఎవరైనా వచ్చి అయ్యా కొంచెం తలదాచుకోవడానికి ఆశ్రయం ఇవ్వండి అని అడిగితే మనం నివసించే ఇంటిలోనే ఒక పక్క కొంచెం చోటు ఇస్తాం. మరి ఈశ్వరుని అడిగితే ఆయన ఉండేది వల్లకాడు కాబట్టి అక్కడనే మనల్ని కూడా తనతో ఉండమంటాడు. అందుకే శంకర్లు ఈశ్వరుని తనకింత చోటిమ్మని కూడా అడగలేదు. అలాగే శంకర్లు శివుణ్ణి తనకు ఆభరణాలు ఇమ్మని కూడా అడగలేదు. ఎందుకంటే శివుడు ధరించే భూషణాలు పాములు కాబట్టి ఆభరణాలను ఇమ్మంటే శివుడు పాముల్ని ఇస్తాడు. అలాగే మనకు బాగా కావలసిన వారు తమకు ఏదైనా వాహనం కావాలని అడిగితే మన తాహతును అనుసరించి కారో, స్కూటరో, సైకిలో ఇస్తాం. అదే శివుణ్ణి ఆయన భక్తుడు వాహనాన్ని అడిగితే ఆయన ఎక్కి తిరిగే ముసలెద్దునే ఇవ్వాలి. ఆ ముసలి ఎద్దు కంటే నడిచి వెళ్ళడం మేలు కదా. అందుకే శంకర్లు శివుణ్ణి వాహనం కావాలని కూడా అడగలేదు. శంకర్లు తనకు ఆహారము, నగలు, వస్త్రము,
వాహనాలు అవసరం లేదని, తనకు కావలసింది శివుని వద్ద ఏమీ లేదని, తనకు శివపాదములందు భక్తిని మాత్రం తప్పక ప్రసాదించమని కోరారు. అది ఎంత గొప్ప కోరికయో గమనించండి. నిజానికి ఒక భక్తుడు భగవంతుని కోరవలసిన గొప్ప కోరిక అదే కదా. తన పాదపద్మముల యందు భక్తి ఉండేలా అనుగ్రహించటానికి శివునికి కూడా అభ్యంతరం ఏమీ ఉండదు. పైగా ఆ కోరికను అనుగ్రహించటం ఆయనకు ఆనందం కూడాను. తనకు ఇవ్వడానికి శివుని వద్ద ఏముందిలే, నీవు ఏమిస్తావులే అంటూ శివుణ్ణి కించపరుస్తూ ఉన్నట్లు అడిగి, చివరకు శివుణ్ణి ఒక గొప్ప కోరికను అనగా శివపాద పద్మ భక్తిని శంకర్లు కోరారు. అది కూడా ఎడబాటు లేని భక్తిని అడిగారు. ఇది అసామాన్యమైన కోరిక, ప్రతి భక్తుడు అడగవలసిన కోరిక. ఎందుకంటే శివుని పాదాలు సకల సౌభాగ్య నిధులు, అవి ఐశ్వర్యమునకు పెన్నిధులు. ఐశ్వర్యము అనే మాటకు ఈశ్వర సంబంధమైనది అని అర్థం. ఇళ్ళు, డబ్బు, వస్త్రాలు, బంగారము వంటివే కాదు, మనకు ఏవి ఉంటే ఇంకా ఎవరిని అడగవలసిన అవసరము ఉండదో దాన్నే ఈశ్వరానుగ్రహం అంటారు. అందుకే ఎవరినైనా దీవించేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అంటారు. అనగా ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము వృద్ధి పొందుగాక అంటారు. ఈశ్వరానుగ్రహం ఉంటే ఇంకా దేనికి లోటుండదు. మనం ఏదైనా అడిగితే అది ఒక్కటే మనకు లభిస్తుంది. అలా కాక ఈశ్వరానుగ్రహం కనుక లభిస్తే మనకు సర్వము లభిస్తాయి. ఈశ్వర పాదభక్తి ద్వారానే ఈశ్వరానుగ్రహము, ఐశ్వర్యము లభిస్తాయి. అందుకే శంకర్లు శంకర పాదపద్మ భక్తినే అందరూ కోరుకోవాలని ఈ శ్లోకం ద్వారా మనకు సూచించారని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు చెప్పారు. భక్తులు, ముక్తులు, యోగులు భగవంతుణ్ణి ప్రాపంచిక సంబంధమైన నశ్వర సంపదను కోరుకోరు. ఈశ్వరుని కారుణ్యం. విషాన్ని తింటే మనం మరణిస్తాం. ఆ విషాన్ని శివుడు తాను మృంగి కంఠంలో ఉంచుకున్నాడు. అదే విషం పైన ఉంటే అందరికీ నష్టము. శివుని కడుపులోనికి వెళితే ఆయన బొజ్జలో దాగిన 14 లోకాలకు నష్టము. అందుకే పదిలంగా శివుడు ఆ కాలకూట విషాన్ని తన కంఠంలో నిలిపాడు. అలాగే పాములను చూసి మనం భయపడతాం. అటువంటి పాముల్ని శివుడు తనకు ఆభరణములుగా చేసుకొని మనకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. మన కంటికి అసహ్యంగా కనబడే ఏనుగు చర్మాన్ని తాను వస్త్రంగా ధరించి శివుడు మనకు చీనాంబరాల్ని ప్రసాదించాడు. ఎంత కారుణ్య స్వరూపుడో శంకరుడు గమనించండి. మనం అడుగు పెట్టడానికే జంకే వలకాడులో శివుడు నివసించి మనం బ్రతకటానికి నగరాలు, గ్రామాలు ఇచ్చాడు. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చే ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలో పెట్టుకుని రక్షించి పునర్జీవితుణ్ణి చేస్తున్నాడు. అసలు ఇంత కరుణా సముద్రుడైన భగవంతుడు ఒకడు మనల్ని రక్షిస్తున్నాడనే విషయం గుర్తించకుండా మనం శివభక్తి లేకుండా జీవించడం ఎంత కృతజ్ఞతయో కదా అని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు అన్నమాట నిజమే కదా. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.